మా తోటి ఉద్యమ సహచరులు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు మద్దల కోటయ్య గారికి, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దల కోటయ్యలో మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఇటీవలే పెద్దలు గౌరవనీయులు మరి అనేక సంవత్సరాల నుండి రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పనిచేస్తున్నటువంటి పెద్దవారు వై నాగేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మరి నియమించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఏపీలో ఉన్నటువంటి బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తూ బీసీల్లో ఎక్కువ మంది నాయకులను తయారు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ బీసీల యొక్క మనోగతాన్ని, బీసీల ఆలోచనని, బీసీల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద డిమాండ్ను ఒత్తిడి తీసుకొచ్చి మన కోరికలు, బీసీల కోరికలు తీర్చుకోవడం కోసం రాష్ట్ర అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చిలుకూరుపేట వచ్చినందుకు మరి వై నాగేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు రాజ్యసభ రెండోసారి ఎన్నికైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అనేక సంవత్సరాల నుండి బీసీలకే కాదు అనేక మంది పేద విద్యార్థులకు చట్టసభలలో మరి చట్టాలు రాజ్యాంగపరంగా మనకు రావాల్సిన హక్కుల కోసం మరి అనేక బీసీలనే కాకుండా అన్ని వర్గాల వారికి బీసీ మరి స్కాలర్షిప్స్ కావచ్చు, అనేక బీసీ సీట్లు కావచ్చు, మరి ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, ఎన్నిటిపైన పోరాడిన వ్యక్తి ఈరోజు మరి వారికి రెండోసారి రాజ్యసభ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి బీసీ నాయకుడిగా, బీసీ పితామహుడిగా గుర్తించి వారికి రాజ్యసభ ఇవ్వడం అనేది బీసీలందరికీ కాకుండా అందరికీ కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బలమైన శక్తిగా బీసీ సంఘాన్ని అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని మతాల వారిని కలుపుకొని పేదవారికి దగ్గరగా ఉండే విధంగా బీసీని చేయాలనే ఉద్దేశం మీద మరి ఈరోజు వై నాగేశ్వరరావు గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి నోకారమ్మ గారు, వీరు ఇరువురు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు ప్రత్యేకంగా సిల్వర్పేట వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. నాయకత్వం